హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా మటన్ కర్రీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఉల్లిపాయలు, అలాగే అల్లం వెల్లుల్లి, పట్టా లవంగము, ఒక టమాటా వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి అందులో పోపు వేసి, పోపు చిటపట అన్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. కలిపేసి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ని ఇందులో వేసేసి అందులోనే ఒక స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసేసి ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. తర్వాత మనకెంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా మూత తీసేసి అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుంటే ఎంతో టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.